నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్తో కలిసి శంకుస్థాపన చేసిన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. చెన్నూరు మున్సిపాలిటీ పురవీధుల్లో మార్నింగ్ వాక్ చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే. బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన కాజ్పేట మండల మధ్యాహ్న భోజన కార్మికులు. వికారాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో 2024 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్. హాజరైన మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సమాజం మొత్తం తమ కుటుంబమేనని భావనతో విధులు నిర్వహించాలంటూ వెల్లడి. అత్యవసర వైద్యం కోసం రాష్ట్రంలో 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. 90% అధునాతన వైద్య సేవలు జిల్లాలోని అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలతో కలిసి ఆయన మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అత్యవసర వైద్యం కోసం త్వరలో తెలంగాణ 74 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ అన్నారు. ప్రజలకు 90% అధునాతన జిల్లాల్లోనే అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రగతి బహిరంగ సభలో మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడారు. వైద్యులు, నర్సుల కొరత తీరుస్తున్నామని 7,000కు పైగా నర్సులను ఏడాది కాలంలో నియమించామన్నారు. ప్రతి 30-35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణలో 4 క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని, పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత, ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రతిపక్షాలు సహేతుకమైన విమర్శలు చేయాలే కానీ అడ్డం దిడ్డంగా విమర్శలు చేయడం సరికాదని మరో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్యా వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వర్ణాం మరణేం స్వర్ణరజతస్రజాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు వేదిక మీదకి చైర్స్ అని కూడా తీసుకురావాల్సింది. అలాగే తర్వాత గౌరవనీయులు శ్రీ వెంట తోడ్కొని రావాల్సిందిగా, అలాగే కోర్కడే హేమంత్ సాదేవ్ గారు ఐఏఎస్ ఎండి. ఇక నుండి మా పెద్దలు ప్రేమ్ సాగర్ గారు మీ కళ్ళబోలి మాటలకు సమాధానం చెప్పడు తన అనుచర వర్గంలో ఉన్నటువంటి మేము తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నిజంగా ఈ రోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు మా శ్రీనివాసరావు గారు, ఆడియో మంచిర్యాల గారు కూడా వేదికపై హాజరు కావాల్సిందిగా. ఇలా మా ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేసి నీకు ఏం పని కావాలి మీ గ్రామానికి తుండిల శ్రీధర్ బాబు గారు, ఐటీ శాఖ మంత్రి గారికి ప్రోగ్రామ్ ఏంటంటే 1 గంట లోపల కంప్లీట్ చేస్తే అందరికి భోజనం ఇబ్బంది అంటే ఆ దోమల 10 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్లు కవితాయక
వైతాళిక కలలా మందిరాలు ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాను నేను శ్రీధర్ బాబు గారు ఇక రావడము, ప్రభుత్వం తరపున శంకుస్థాపన చేయడము. ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. వెనుకబడిన ప్రాంతము, గ్రామీణ ప్రాంతము, గిరిజన ప్రాంతము, ఈ ప్రాంతంలో సుమారు 7 నియోజకవర్గాలు, 3 రాష్ట్రాల ప్రజలు, మంచిర్యాల గుండెకాయ, ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు, పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మంచి వైద్యం కావాలి, ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు, మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి, ఆ నమ్మకాన్ని కల్పించాలి. వీళ్ళు అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నాను. 650 పడకల హాస్పిటల్, మాతా శిశు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 90% వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలి ప్రతి పేదవానికి, ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన. మనకి ఇంకా సబ్ సెంటర్లు కావాలి ఈ ప్రాంతంలో. ట్రైబల్ ఏరియాస్లో 3000కు సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5000కు సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సీలని, ఒక పిఎస్సీని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సీని, చిన్నారం పిఎస్సీని 6 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలి. 29 సబ్ సెంటర్లని మంజూరు చేయాలి. దానికి తోడు మీ మంచిర్యాల పట్టణంలో ఇంకా కనీసం 30-35 మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది. ఆ మహిళలకు 10-12 జరుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి, సేవ చేసే అవకాశం ఇవ్వాలి. వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శని కానీ రాకూడదు. పేదవాని ఆరోగ్యము ప్రభుత్వ బాధ్యత. పేద పిల్లల విద్య, ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. తెలంగాణ అంటే ఆషామాషి కాదు. ట్రామా సెంటర్ కావాలి, క్యాన్సర్ సెంటర్ కావాలి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కావాలి, అప్గ్రేడేషన్ కావాలి, హెచ్ఆర్ కావాలి, అంటే డాక్టర్స్ కావాలి, నర్సులు కావాలి, ఏటర్లు కావాలి, ఆశా వర్కర్లు కావాలి. ప్రత్యేకంగా మంచిర్యాల ప్రాంతం, ఎందుకంటే 3 రాష్ట్రాలు, సుమారు 7 కాన్స్టిట్యూన్సీల ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారు. 90% ట్రీట్మెంట్ కావాలి. చివరి 10% అంటే హైదరాబాద్ పోతున్నది, కానీ 90% మాత్రం ట్రీట్మెంట్ సంపూర్ణంగా మంచిర్యాల జిల్లాలో జరగాలి, హెడ్ క్వార్టర్స్ లో జరగాలి. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు క్యాన్సర్ సెంటరే కానీ, వాస్కులర్ సెంటరే కానీ, ట్రామా సెంటర్. ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య, ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దామోదర రాజనరసింహ గారు. దానికి తోడు ఒక 40 కోట్ల రూపాయలతో విద్యకు సంబంధించిన అంశం విషయంలో మరి ఇక్కడ ఉన్న పాఠశాలలు, ఇక్కడ ఉన్న కళాశాలలు ఏర్పాటు చేయడానికి 40 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించి పనులను మొదలు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో నేను మీ అందరికీ కోరేది ఒకటే, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, మరి సామాన్య ప్రజానికం కూడా పారిశ్రామికవేత్తలు కావాలని మొన్న ఈ మధ్యలో నా దగ్గర కూర్చొని మా అధికారులను పిలిపించి మేమందరం కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచిర్యాల ఈరోజు చుట్టుపక్కల సంబంధించిన జిల్లాలకి మరి ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని వారు కోరింది. వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పారిశ్రామిక వాడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని మాకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులకు అదేవిధంగా చిన్న మధ్యతర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి 650 పడకల హాస్పిటల్, అందులో నుంచి 225 మాతా శిశు, 425 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో మీకు ఏఐజీలో కానివ్వండి, లేకపోతే కిమ్స్ లో కానివ్వండి, అపోలో కానివ్వండి, నిమ్స్ లో కానివ్వండి, వాటికన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఇక్కడ మంది తీసుకుంటే ఖచ్చితంగా నా శాశ్వత నేను కూడా ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ లో ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ ఆ వైద్యం మంచిర్యాలలో ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వైద్యానికి కానీ విద్య కానీ హైదరాబాద్కి ఎవరు పోకుండా ఇక్కడ మంచిర్యాలనే హైదరాబాద్ దొరికే విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం. మంత్రి వారికి ఇద్దరు సహకరిస్తారు, తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది. దీంతో పాటు పెద్ద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వారు పీసీ పెట్టినప్పుడు ఆదిలాబాద్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ దినం కూడా వేదిక మీకు చెప్పండి, మా జిల్లాకు అన్యాయం జరిగింది, 70 సంవత్సరాల నుంచి అన్యాయం చేసిండు ఆదిలాబాద్ జిల్లా అన్నప్పుడు ఆయన దత్త తీసుకోమని చెప్పినప్పుడు ఆదినం చెప్పిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకొని వారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శ్రీధర్ గారు శ్రీధర్ గారు చెప్పారు, మీరే గార్డియన్ కూడా మొత్తం చూడాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు వారి ప్రస్థానం కూడా పీసీ పెట్టడానికి ఇక్కడ నుంచి మొదలైంది. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన జిల్లా నుంచి మొదలుపెట్టింది ఆదిలాబాద్ జిల్లా. అదేవిధంగా ఇంకొక మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు వారు లేకుండా మేము అందరం ఇక్కడ ఈ కాజు తినే పరిస్థితులు లేదు, ఆయన కూడా నేను తింటాను. సో ఆయన వారు కూడా పాదయాత్ర ఇక్కడ నుంచి మొదలుపెట్టారు. మేము మాట్లాడిన ప్రతిసారి సందర్భంలో పాదయాత్ర దాదాపు 33 రోజుల పాదయాత్ర చేసి ఖర్గే గారి సభ ఇప్పుడు ఎక్కడైతే హెలికాప్టర్ దిగిందో అక్కడ ఖర్గే గారి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ కూడా నా భూతో నా పోషితాన్ని చేసినాం. వారికి కూడా పూర్తి స్పష్టత ఉంది ఈ జిల్లా మీద. ఈ జిల్లా దాదాపు 33 రోజుల పాదయాత్ర 300 కిలోమీటర్ల పాదయాత్ర స్పష్టత ఉంది. వారు కూడా అన్ని రకాల హామీలు ఇచ్చిన అన్ని రకాల ఇచ్చిన ఏది పెట్టినా కూడా కాదనుకుంటూ చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఉంటాం. ఇంకా చాలా చోట్ల ఇప్పుడు కొన్ని ఇంకా వచ్చింది, వాటికి కూడా పెద్ద సహకారం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు ఎంత ఇబ్బందులు ఉన్నా ఎంత సమయమైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ ఇద్దరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. తప్పకుండా రానున్న రోజుల మీకు కనబడుతుంది ఎంత ఐకానిక్ ప్లేస్ అవుతుంది. ఈ హాస్పిటల్ అనేది దాదాపు మంచిర్యాల జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 7 కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా బస్తరు, నారాయణపూర్, జగదల్పూర్ జిల్లాలు, ఛత్తీస్గఢ్ నుంచి ఇటు పక్క నుంచి గడ్చిరోలి, చంద్రాపూర్, ఇంగన్ ఘాట్, యోత్మాల్ నుంచి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ వాళ్ళు మనకన్నా వాళ్ళందరూ ఇక్కడ కూడా ఉన్న హాస్పిటల్ చూస్తే ఒక 30% పేషెంట్ ఖచ్చితంగా అక్కడ నుంచి వస్తారు. అటువంటి పరిస్థితులలో ఈ ఉన్న హాస్పిటల్ పరిస్థితి మొత్తం కోల్పోతుంది. హాస్పిటల్కి లోపలికి పోవాలంటే భయం అవుతుంది. ఎప్పుడు మీద ఎప్పుడు చేత మీద పడుతున్నది. ఇది తొందరగా మొదలైంది కాబట్టి దీనికి సంబంధించిన మిగతా ఇప్పుడు అన్ని అనుమతులు వచ్చినాయి, ఏ రకమైన ఇబ్బంది లేదు. చేసి మీరు కూడా ఇంకా దీన్ని చేసి ఈ ఉత్తర తెలంగాణకు, ఎందుకంటే దక్షిణ తెలంగాణకు హైదరాబాద్ ఉన్నది, అన్ని వరంగల్ అటు కాకుండా మాకు ఖచ్చితంగా మాకు ఉత్తర తెలంగాణకి ఇస్తే మంచిర్యాలను పొటెన్షియల్ ప్లేస్ మచ్ బెటర్ దెన్ కరీంనగర్, నిజామాబాద్, ఈవెన్ ఇక్కడ నుంచి వరంగల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. డాక్టర్లు సగం మంది డాక్టర్లు ఉన్నారు. సరే నర్సింగ్ మన రిక్రూట్మెంట్ నర్సింగ్ కొంచెం ఎక్కడన్నా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఉన్నారు. ఆశా వర్కర్లు కూడా వాళ్ళకి అందరికీ పెంచి మా జీతాలు పెంచలేదు ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం కన్సిడర్ చేసి వాళ్ళ జీతాలు కూడా చూసుకుంటే వాళ్ళు మనకు ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది వాళ్ళు తీసుకొస్తారు పేషెంట్ కాబట్టి వాళ్ళని కూడా చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ 3 కొంచెం కన్సిడర్ చేయమని కోరుతూ పెద్ద చెన్నూరు మున్సిపాలిటీ పురవీధుల్లో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. చెన్నూరు మున్సిపాలిటీలోని పురవీధుల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. వాక్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అసంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనులను అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
వార్డులలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా ధ్వంసమైన రోడ్లను మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్తో కలిసి ఆయన జిల్లాలోని అధికారులు, రైస్ మిల్లర్లతో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సన్న రకం వడ్లకు మద్దతు ధర పాటు 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం ఇస్తుందని, సన్న రకం ధాన్యాన్ని గుర్తించడంలో జాగ్రత్త వహించాలన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తేమ శాతం, తాలు, తరుగు లేకుండా చూసుకొని నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాకింగ్ చేసి సామర్థ్యానికి అనుగుణంగా రైస్ మిల్లులకు అందించడం జరుగుతుందన్నారు. రైస్ మిల్లలు సమన్వయంతో పనిచేయాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, తేమ యంత్రాలు, తాగునీరు, నీడ, గన్ని సంచులు, టార్పెంట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా సరిహద్దులోని చెక్పోస్టుల వద్ద వాహనాలను తనిఖీలు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 303 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఇప్పటి వరకు 1241 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. గౌరవనీయులు కుమార్ దీపక్ గారు మరియు అట్లాగే అడిషనల్ కలెక్టర్ సివిల్ సప్లైస్ అండ్ రెవెన్యూ మోతిలాల్ గారు ఇతర అధికారులతో సహా 2-3 సెంటర్స్ పర్యటన చేయడం జరిగింది. మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో కరీంనగర్ తిరిగి వచ్చినాము. సో దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఏరియాలో తెలుసుకొని అక్కడ ఎలా పరిస్థితి ఉంది, రైతులకి అటు అవగాహన కల్పించడం. లాస్ట్ సెంటర్లో మీరు కొంతమంది చూసి ఉంటారు, అక్కడ సన్న ఎక్కువ వస్తుంది, మంచి క్వాలిటీ వస్తుంది కనుక ఆ రైతులకి అవగాహన కనిపించాలి. వాళ్ళకి 2800 కన్నా ఎక్కువ రేటు వస్తే బయట అమ్మేస్తే మనకు ఏ మాత్రం భయపడలేదు లేదు. కానీ ఎవరి చేతిలో మోసం పోకూడదు దాని గురించి మన అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరికీ అవేర్నెస్ కలపాలా, కొద్దిగా వారికి హ్యాండ్ హోల్డింగ్ కూడా చేయాలి. అట్లాగే ఈ ఏరియాలో కొద్దిగా క్రాప్ లేట్గా వచ్చింది. సో దాని మూలంగా కొద్దిగా స్టార్టింగ్లో లేట్ ఉంది, కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రొడక్షన్ ఒక 3 లక్షల పైన ఉంది కాబట్టి 1.5 లక్ష కనీసం మనము ఇక్కడ నుంచి ధాన్ సేకరణ జరుగుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇందాక జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినప్పటికీ కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరం ఉన్నాయి, కొన్ని అది ప్యాడీ క్లీనర్స్ అవి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. మొత్తానికి మీ అందరు కూడా తెలిసి ఉంటుంది, మొన్న నేను ప్రెస్ మీట్ చేశాము. సెంటర్లో వాళ్ళు ప్యాడీ ఇస్తే రైతాంగాన్ని మా సోదరులు 2 డేస్ లోపల వారికి ఎంఎస్కి ఇవ్వాలి. అండ్ తప్పకుండా అది సన్నా ఉంటే 3rd రోజు ఆర్ మ్యాక్సిమం 4th రోజు డిపెండింగ్ అపాన్ బ్యాంక్ హాలిడే అది కంప్లీట్ బోనస్ కూడా ఇవ్వాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆల్మోస్ట్ 1800 పైన క్రోడ్స్ పేమెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 crores బోనస్ కూడా పేమెంట్ చేయడం జరిగింది. సో అందరు రైతులు దానికి లాభం పొందాలని ఒకవైపు, మరియు ఇది సన్న రకం ప్యాడీతోని మిల్లింగ్ చేసుకొని మిల్లర్స్తో కూడా మనం ఒక మీటింగ్ పెట్టిపోతున్నాము. సో దట్ వాళ్ళకి సహాయ సహకారంతో రాబోయే సంవత్సరంలో గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రకారంగా మన రేషన్ కార్డు ధారకులు అందరికీ కూడా సన్న బియ్యము అందించాలనేది ఆ ఉద్దేశంతో ఒక మంచి పథకం ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం ద్వారా. సో ఆ ఆకాంక్ష మేరకు ప్రభుత్వ ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు, ప్రజలకి ఆశయాల మేరకు మనందరూ ఒక టీం వర్క్గా పనిచేస్తాం. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కాస్పేట మండల మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఒక విద్యార్థికి ప్రభుత్వం అందించే మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని వాపోయారు. కిరాణా సరుకులు, గ్యాస్, కట్టెల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.
4 నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, బిల్లులు రాకపోవడంతో కిరాణా షాపులో సరుకులు ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం తమకు అందించే 1000 రూపాయల జీతం ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. వేలాది రూపాయలు వెచ్చించి అప్పులు తీసుకొచ్చి పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్నా నెల బిల్లులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది కాచిపట ముత్యంపల్లి బల్లె అంట చేస్తా మండలం దగ్గర అంట చేస్తే మాకు బిల్లులు లేవు, కోడిగుడ్ల బిల్లులు ఏడాది ఎత్తలేవు. పండు కావాలా 9,500 పడ్డాయి, ఒకసారి 2,000 పడ్డాయి, ఒకసారి 3,000 పడ్డాయి. ఇక అదకాల నుంచి నాకు బిల్లే లేదు. ఆ 10వ తరగతిలో ఎత్తలేవు, 9వ తరగతిలో ఎత్తలేవు. నేను బాధపడతాను. తాడు కూడా పెట్టినా వేరేటోని దగ్గర పెట్టినా ఆరానికి 3 మట్ల కోడిగుడ్లు 7 చొప్పున కొంటే నాకు కోమటాయన దగ్గరికి పోతే మేము ఇయ్యము, మీకు అండేటోళ్ళకి ఇయ్యము, మేము నెలత అమ్ముకుంటాను అని అండు. నూనెకి ఎక్కింది, పప్పుకి ఎక్కింది, అన్నిటికి ఎక్కినాయి. మమ్మల్ని గోస ఉచ్చుకుంటాడు. ఒక్క మట్లనాడు రాలే. పండుగ 10 రోజులు ఉన్నదానంగా పైసలు వేసిండు. ఆ కాల నుంచి బిల్లులు లేవు. మాకు పాత బిల్లులు అయితే ఎన్నో పోయినాయి. అప్పుడు ఆయన ఉండగా ఆయన 12 నెలల బిల్లులు ఎగబెట్టినట్టే ఈయన వచ్చి 9 నెలలు ఆయన వచ్చిన సంది మాకు ఈ బిల్లులు వచ్చినాయి. పండుగ తినసంది అవి ఇంతవరకు బిల్లు ఇంకా లేదు. కోడిగుడ్లు అరాని 3 గంటల పెడతాను 7 చొప్పున. పిల్లలకు నేను మంచిగా చేసి పెడతాను. అన్ని తీర పెడితే బిల్లులు అయితే అత్తలేవు. కోమటాయన దగ్గర పోతే ఇత్తలేడు. పప్పుకు 180, నూనెకు 150, చింతపండుకు 200, పావు కిలో జీలకర్ర కొంటే 300 రూపాయలు. మేము ఎక్కడి నుంచి పెట్టుడు మమ్మల్ని ఎక్కువ కాంతలేదు. అంటే మధ్యాహ్నం పోయిన వల్ల లెక్కకు తీస్తలేదు. కూరగాయలు 50 టమాటా, వంకాయకి 50 అంటారు, టమాటాకి 50 అంటారు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టు బెండకాయ కూడా 30 రూపాయలు 40 రూపాయలు అంటారు. నేను రోజు బెండకాయ ఎక్కడి నుంచి సోరకాయకు 50 రూపాయలు. నేను ఇట్లా తెచ్చి పెడతాన్నా. పీడవ నూనెకు ఇంత ధర ఎక్కిచ్చిండ్రు. ఎట్లా చేసి దయచేసి మాకు బిల్లులు పంపాలి. మేము బాధలు ఉన్నాము. ఏడాది కొన్న కోడిగుడ్ల బిల్లు ఇస్తలేదు. ఆరాని 3 అట్లా ఏకోమట ఆయన మమ్మల్ని నమ్ముతలేదు. మాకు బిల్లులు రావాలి. మాది ముత్యంపల్లి కాసిపాట ఈడ అండతాన్న మండలం దగ్గర హాస్పిటల్ దగ్గర ఉన్నది నా బడి. నన్ను పట్టించుకునేటోళ్ళు లేరు. ఇదైతే స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు. మొత్తం కూలిందమ్మా చత్తం ఇందని పక్కకు నీళ్ళుండే అందులో అన్నం వండిన నేను ఏడ్చుకుంటా చెప్పిన సార్ ఏదన్నా దయచేయండి అని. పేర గుర్తిగా మర్ర ఎవ్వరు వచ్చిండు చూసేదే లేదు. కలెక్టర్కి చెప్పుకున్నా నా బాధలన్నీ. అది కూలే తట్టున్న సారు ఆన బాధపడతాను సార్, నీళ్ళున్నాయని ఆఫీసర్కి చెప్తే మేము చెప్తాం మంచిగా చేస్తాం అన్నది. దీన్ని పట్టించుకున్న నాయుడే లేడు. మధ్యాహ్నం పోయినది. దయచేసి మా బిల్లులు పంపాలి. నడుమ కోడిగుడ్ల బిల్లులు మాకు దయచేసి పంపితే మీకు చాలా పుణ్యం ఉంటుంది. తగ్గి ధర ఆలుగడ్డ 50 రూపాయలు, ఉల్లిగడ్డకు 60 రూపాయలు, ఎల్లిపాయలకు 70 రూపాయలు పావు కిలకు. అవన్నీ చూపిస్తాయి వల్ల మంచి అన్ని చూసిపోయాను. నేను నా దగ్గర లేని వస్తలేదు. మసాలాలు అల్లం అన్ని తెస్తా. పప్పు ఉప్పు నూనె ఇవన్నీ ఎత్తాయి సార్. దయచేసి మా బిల్లులు ఈ నడుమ ఇచ్చుడు కావాలి. ఏడాది కోడిగుడ్ల బిల్లులు మా జీతాలు అయితే పడతలేవు. 2,000 పడ్డాయి. పండు కావాల పడ్డ పైసలు ఇంతవరకు పెడితే మస్తు వండుతుంది, అన్ని బాగుంటాయి. కానీ జీతాలు అట అత్తలేవట. ఎప్పటి నుంచిందో మస్తు ఉంటాయి. కర్రీస్ అయితే సూపర్ ఉంటాయి. మంచిగా చేస్తుంది అన్ని వంటలు. పాపం కానీ అమ్మ మాకు కడుపు నిండా పెట్టి బయట అక్కడ పైసలు అడుక్కొని తెస్తుంది. పాపం ఆమెకి ఇంకా కట్టాలు ఉంటాయి కదా, అందుకే జీతాలు రావాలని నేను కోరుకుంటాను. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. 2 కోట్ల DMFT నిధుల ద్వారా పలు వార్డుల్లో నూతన రోడ్లు, డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని చక్కదిద్దుతున్నామని వివేక్ వెల్లడించారు. నిజంగా చెన్నూరు టౌన్ మొత్తం డ్రైన్స్, సీసీ రోడ్స్ చాలా ఘోరంగా ఉండే. ఈరోజు కూడా పొద్దున మార్నింగ్ వాక్లో వెళ్ళినప్పుడు చాకలివాడలో ఇతర చోట్ల కూడా రోడ్లతో సహా మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావటం లేదు. ఈ 3 సమస్యలు చాలా కఠినంగా ఉన్నాయి చెన్నూరు టౌన్లో. ఈరోజు ఈ భూమి పూజ ఇక్కడ 2 కోట్లతోని DMFT నిధులు శాంక్షన్ కావడం జరిగింది. దాని పని కూడా సుమారు
1688 రన్నింగ్ మీటర్ల రోడ్డు, ఇంకా డ్రైన్స్ 218 రన్నింగ్ మీటర్స్. అంటే ఈ మెయిన్ రోడ్ ఏదైతే నేషనల్ హైవేకి పోతుందో సుమారు ఈ మొత్తం రోడ్ కూడా ఈ నిధులలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ రెసిడెంట్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మాకు ఈ రోడ్ ఇంకా కొంచెం వెడల్పు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్. కమిషనర్ గారు చెప్పినాము, కొద్దిగా అసెస్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కోరడం ఒకటి, మళ్ళీ కొందరు ఇల్లులు పోతాయి, కొందరు ఆబ్జెక్ట్ చేస్తారు, వారు స్టడీ చేయాల్సి వస్తుంది. సర్వే చేయమనండి, సర్వే చేసిన తర్వాత అప్పటి వరకు డ్రైన్స్ అయిపోతాయి. ఇంకా కొన్ని నిధులు ఎక్కువ కావాలంటే రోడ్ వైడన్ అయిన తర్వాత ఆ నిధులు కూడా శాంక్షన్ మనం TFIDCలన్నా ఎక్కడన్నా తీసుకుందాం, కానీ వైడన్ కాగలిగితే చేయండి. ఓకే, రైట్. ఇంకొక అందరికి కోరుకుంటున్నాను, 10 సంవత్సరాలు TRS హయాంలో ఏ ఒక్క రోడ్డు, ఏ ఒక్క నల్లి కూడా సరిగా చేయరు నల్లాలు. నేను అదే కోరుతున్నాను. రెసిడెంట్స్ అందరికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను మార్నింగ్ వాక్లో వచ్చినప్పుడు మీరు కొద్దిగా మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. వారు కూడా పోయి ఒక సర్వే చేసుకొని వస్తారు. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఈ 2 అంశాల మీద డెఫినెట్లీ నేను ఏదో ఒక ఫండ్స్ పెట్టి ఫండ్ చెప్పిస్తాను. మిషన్ భగీరథ నీళ్ళు ఏదైతే ప్రజలందరూ కూడా అంటున్నారో, పైపులు కొన్ని చోట్ల పైపులు వచ్చినాయి, కొన్ని చోట్ల చోట్ల పైపులు వచ్చినాయి, నీళ్ళు రావట్లేదని చాలా కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా అమృత్ స్కీమ్ కింద 30 కోట్లతోని చెన్నూరు టౌన్లో ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కానీ ఇది సరిపోదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా నాయకులందరికీ కూడా, మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. వార్డులలో ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేవో ఒక లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్ట్ అన్నీ కూడా కాంట్రాక్టర్ని పిలిచి వారికి చెప్పి ఈ అన్ని చోట్ల కూడా పనులు అయ్యేలాగా చేసుకుందాము. మీరు కూడా అందరు కూడా రెసిడెంట్స్ అందరు కొద్దిగా దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ ట్యాంక్స్ కూడా నిన్న ఏదైతే మనకు 3 వాటర్ ట్యాంక్స్ అవసరమో ఆ స్పేస్ కూడా అలాట్మెంట్ కోసము కమిషనర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి చెన్నూరు టౌన్ ప్రజలందరికీ కూడా కోరడం జరుగుతుంది. జన విజ్ఞాన వేదిక పిలుపు మేరకు నస్పూర్ మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టును CCC నస్పూర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహించారు. ఈ టెస్టుకు 14 ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్న మండల విద్యాధికారి దామోదర్తో కలిసి పరీక్ష ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని బత్తిని దేవన్న తెలిపారు. విద్య అనేది ఉద్యోగం కోసం కాదని, విజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం కోసమని MEO దామోదర్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి సైన్స్పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కాగా ఈ టాలెంట్ టెస్టులో ప్రైవేట్ పాఠశాల నుండి ఆక్స్ఫర్డ్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల నుండి తిగల్ పహాడ్ జడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ ట్రస్మా మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్యదర్శి ఊట్ల సత్యనారాయణ, కోశాధికారి అంబాల రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు అమన్ ప్రసాద్, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్ రజని, తిరుపతి, జస్టిన్, రేగళ్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల వాగ్దేవి డిగ్రీ కళాశాల వెల్కమ్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హాసిం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువులు కొనసాగించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. గురువారం పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగిన వాగ్దేవి డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టిన వారు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని చదువుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేష్, డైరెక్టర్లు శ్రీకర్, మనయ్య, రాజు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల ఈరోజు మా కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన వెహికల్ ఇన్స్పెక్టర్ కాసిం గారు తమ అమూల్యమైన టైమును వెచ్చించి మా కొరకు వచ్చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన
కళాశాల డైరెక్టర్స్కి, అధ్యాపక బృందానికి, ప్రియమైన విద్యార్థులకు శుభాభివందనాలు. ఈ వెల్కమ్ పార్టీ ఇంత ఘనంగా అలంకరించిన సీనియర్ విద్యార్థులకు, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి వాళ్ళకు నమస్మాంజలు తెలియజేస్తూ, లేటుగా పెట్టిన లేటెస్ట్గా తయారు చేసి ఇంత అలంకరణ చేసి ఇంత ఫస్ట్ ఇయర్ విద్యార్థులను అంగరంగ వైభవంగా అలంకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులారా మీరందరూ మంచి చదివి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఒక టైం టేబుల్, ఒక కాలెండర్ని పట్టిక పెట్టుకొని ఆ విధంగా మీరు ఎన్నుకున్న గోల్ను ఒక లక్ష్యంగా పెట్టుకొని దాన్ని ఇష్టంగా మార్చుకొని చదివితే మీరు ఏ రంగంలోనైనా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను. దేనినైనా ఇష్టపడి చదవండి, ఇష్టపడి పని చేయండి. ఒక చదివే కాకుండా అతర యాక్టివిటీస్ కూడా పాల్గొనాలి. ఏ రంగం అయితేనేమి, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా పర్ఫెక్ట్గా సాధిస్తే ఎన్నడైనా ఎదగొచ్చు. కాబట్టి దేనినైనా మీరు ఇష్టపడి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి విద్యార్థి భారత పౌరులుగా తీర్చి ఎదగాలని, ఇటు మన కళాశాలలకు కానీ, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు కానీ, సమాజానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. మన కళాశాల దశ దిశలుగా మీ పేరుతో మోగాలని, ఎక్కడ ఉన్న విద్యార్థులుగా మంచి స్థాయిలో ఉంటే అంతకన్నా మాకు గొప్ప ఆనందం ఒకటి ఉండదు. కాబట్టి మీరు ఎదగడమే మా ధ్యేయంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఇప్పుడు ఆయన వాళ్ళంతా కూడా అంత డివోషనల్గా ఒక టైం టేబుల్ ప్రకారం చదువుకుంటేనే మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా సక్సెస్ కావాలి. ఈరోజు బయటికి వెళ్తే ఎంత కాంపిటీషన్ అంటే చాలా అడ్వాన్స్ ఉన్నారు. మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫింగర్ టిప్స్ మీదే వస్తుంది. కాబట్టి అది దాన్ని అప్డేట్ అవ్వాలి. మనం ఎందులో అప్డేట్ అవ్వాలి? మనకి కావాల్సిన సబ్జెక్ట్లో అప్డేట్ అవ్వాలి. అంటే ఏదైతే మీన్స్ మనం ఓన్లీ చదవడమే ఇంపార్టెంట్, చదివేది ఏం చదవాలి, దేనికి అవసరం అనేది అది చదవాలి. ఆ విధానం అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్కి ఏమొస్తుంది, ఆ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి, దాని షెడ్యూల్ ప్రకారం, దాని మోటివేషన్ ప్రకారం చదవాలి. మళ్ళీ తర్వాత అందరూ కూడా ఏం పెట్టుకొని అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ యూపీఎస్సీ క్లియర్ చేయాలి, లేకపోతే గ్రూప్ చదవాలన్నా కంపల్సరీగా ఒక ఏం పెట్టుకొని ఆ వేలో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎంతమంది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తారు? అందరూ చేతులు లేపాలి. కొంత అంటే నేతకాని మహార్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23న మంచిర్యాల ఆర్యవైశ్య భవన్లో నిర్వహించే నేతకానీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని నేతకాని యోజన రాష్ట్ర అధ్యక్షుడు అనపర్తి యువరాజ్ పిలుపునిచ్చారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నేతకానులు వెనుకబడి ఉన్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల, మాదిగ కులాలు ఎస్సీలోని ఉపకులాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో నేతకాని కులస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, తమ నేతకాని కులాన్ని ఎస్సీలోని ఉపకులంగా చూస్తూ అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేస్తున్నారన్నారు. నేతకాని మహార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ హాజరయ్యే ఈ సభకు మంచిర్యాల జిల్లాలోని నేతకాని కులస్తులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ సునార్కరి రాంబాబు, నస్పూర్ మండల అధ్యక్షుడు దుర్గం శివరాం, నాయకులు దుర్గం లింగయ్య, జుమిడి లక్ష్మి, జుమిడి గోపాల్, చాపిడి విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా నేతకాని మహార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారు రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నేతకానీల సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేతకాని సమాజానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మంచిర్యాల జిల్లాలోని ఆర్యవైశ్య భవన్లో ఈ సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతకానీలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా నేతకానీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సమగ్ర సర్వేలో నేతకాని పేరు నేతానిగా పాడడం జరిగింది. దానికి సంబంధించి గతంలో శ్రీధర్ బాబు గారికి కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి నేతకాని సమాజం ఏదైతే ఉందో నేతానిగా వస్తున్నటువంటి దాన్ని నేతకానిగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావు గారికి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కూడా నేతకాని సమాజం పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. దానికి
ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాయేష్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షన ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. తప్పకుండా నేతకాని సమాజం హాజరు కావాలని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. 23వ తారీఖు మంచిర్యాల జిల్లాలోని వైశ్య భవన్లో జరిగేటటువంటి నేతకాని మహార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారి అధ్యక్షతన నేతకాని ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలం, పట్టణం నుంచి, నియోజకవర్గాల నుంచి నేతకాని కులస్తులు అత్యధిక సంఖ్యలో హాజరై మరి నేతకాని ఆత్మగౌరవ సభని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ఆత్మగౌరవ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని తీసుకున్నట్లయితే మన నేతకానిలు మరి ఏలా చేర్చాలనేటువంటి ప్రతిపాదనని పెట్టాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. మరి ఈరోజు మనతోటి ఉన్నటువంటి మాల సామాజిక వర్గాలటువంటి నాయకులు, మరి మాదిగ సామాజిక వర్గము ఇప్పటికే వర్గీకరణ అంశంపై వారు ముందు స్థాయిలో ఉన్నారు. అలానే మాల సామాజిక వర్గం వాళ్ళు మరి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. చూస్తే ఈ రెండు కులాలు కూడా ఈ మిగతా 59 ఉపకులాలు ఉన్నటువంటి ఈ రెండు కులాలు మిగతా కులాల మీద ఆధిపత్య పోరు ఉంది. మరి ముఖ్యంగా నేతకానిలు మాల కులానికి ఎలాంటి సంబంధం లేదు. మాల కులం వేరు, నేతకాని కులం వేరు. మరి మాలకు సబ్ క్యాస్ట్ ఉండడం వల్ల మరి నేతకాని కులస్తులు రాజకీయంగా, మరి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతూనే ఉన్నారు. రోడ్డు ప్రమాదంతో అనారోగ్యానికి గురైన ఏనుగు పోషం కుటుంబానికి ఆటో కార్మిక సేవ సమితి ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఆటో కార్మిక సేవ సమితి ఆధ్వర్యంలో గురువారం నార్లపూర్కు చెందిన ఏనుగు పోషం గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరగటం వలన అతని కుటుంబం పేదరికంతో జీవనం సాగిస్తుందని తెలియడంతో ఆటో కార్మిక సేవ సమితి ఆధ్వర్యంలో చైర్మన్ నేరెళ్ల వెంకటేష్ వారి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. సమాజం మొత్తం తమ కుటుంబమే అని భావించి విధులు నిర్వహించాలని ఐజీ సత్యనారాయణ సూచించారు. వికారాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన 2024 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 2024 సంవత్సరం బ్యాచ్లోని 271 ఏఆర్ల దీక్షంత్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి మల్టీజోన్ 2 ఐజీవి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ టీటీసీ ప్రిన్సిపల్ పివి మురళీధర్తో పరేడ్ను సందర్శించారు. పరేడ్ కమాండర్ సురేష్ పాసింగ్ అవుట్ పరేడ్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా డీటీసీ ప్రిన్సిపాల్ పివి మురళీధర్ ట్రైనింగ్ వివరాలతో పూర్తి నివేదికను చదివి వినిపించి దీక్షంత్ పరేడ్లో పాల్గొన్నారు. 6వ బ్యాచ్ కింద వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో ఈరోజు 271 మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్ 9 months బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని సిద్దిపేట్, మహబూబాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అట్లాగే రామగుండంలో ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి ఎలక్ట్ అయ్యారు. సో రేపటి నుంచి వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు. ఇండోర్, అవుట్డోర్లో కూడా చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. సో పోలీసు చాలా ఛాలెంజింగ్ జాబ్. దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్లో సాయుధ రిజర్వ్ అనేది చాలా మంచి ప్రతిభని సాటి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖ పట్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా శ్రద్ధ వహించి ఇటు మామూలు లా అండ్ ఆర్డర్ కానీ ఇటు ట్రైనింగ్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి చాలా క్వాలిటేటివ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ గారు మురళీధర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ 271 మంది యువ కానిస్టేబుల్స్ రేపటి నుంచి వివిధ యూనిట్లో ప్రజలకి చాలా సమర్థవంతమైన సేవలు అందజేస్తారనే దాంట్లో ఎటువంటి ఢోకా లేదు. సైబర్ క్రైమ్ పట్ల, టెక్నాలజీ పట్ల పూర్తి స్థాయిలో కొత్త చట్టాల పట్ల చాలా మంచి అవగాహన తీసుకుని ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరేడ్ని పూర్తి చేసుకుని రేపు నుంచి విధులు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే తన 7వ గ్యారంటీ అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మాట మార్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గురువారం తమ్మినేని ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా లగచర్లలో వామపక్ష నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక ప్రగతి భవన్ ముందున్న గేటు కూల్చివేశాడు.
అదొక్కటి తప్ప ఆయన చేసే పనులన్నీ అప్రజాస్వామికంగానే నడుస్తున్నాయని అన్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసి పరివాహక ప్రాంతం, గ్రూప్ 1 ఎగ్జామ్, దామగూడెం ఇలా ప్రతి పనిని ఏకపక్షంగా చేశారని మండిపడ్డారు. లగచర్లలో ఫార్మాసిటీ పేరుతో గిరిజనుల భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. గతంలోనే ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు సేకరించారన్నారు. దానిపై రేవంత్ రెడ్డి వైఖరేంటో చెప్పాలని తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్తో కలిసి శంకుస్థాపన చేసిన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. చెన్నూరు మున్సిపాలిటీ పురవీధుల్లో మార్నింగ్ వాక్ చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే. బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన కాజ్పేట మండల మధ్యాహ్న భోజన కార్మికులు. వికారాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో 2024 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్. హాజరైన మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ, సమాజం మొత్తం తమ కుటుంబమేనని భావనతో విధులు నిర్వహించాలంటూ వెల్లడి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.